నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హెల్త్ టాక్స్ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనువంశిక ఆయుర్వేద నిపుణులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సుధాకర్ రెడ్డి గారు, ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం మోదుగ పువ్వుకు సంబంధించిన టీ గురించి. నిజంగా దీనివల్ల అంటే వినటం వరకు ఓకే, కానీ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ టీని ఎలా చేసుకోవాలి, ఎవరు తాగాలి, ఏ వయసు వాళ్ళు తాగాలి, అంటే ఏ రకమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు తాగాలి, ఏ ఇబ్బంది లేకపోయినా తాగాలి, ఇలాంటి డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. నిజంగా ఈ టీని ఎవరు తాగాలి, అసలు ఎందుకు తాగాలి? మోదుగా ప్లాంట్ అంటేనే, వృక్షం అంటేనే మనకి అమృతభాండాగారం అంటారండి దాన్ని. మామూలు మోదుగా చెట్లో ప్రతివి ఉపయోగపడతాయి, పంచాంగాలు ఉపయోగపడతాయి. దానిలో ఒకటి ఆకులేమో విస్తరాకుల కింద మోదుగాకులు వస్తాయండి. అవునండి. అది పూజలు అవి చేసినప్పుడు మనకి ఆ విధంగా మనకి భోజనానికి అవి వాడతాం. దానివల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ప్లస్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. అంటే ముందు నుంచే తాగుతుంటే అసలు కిడ్నీకి సంబంధించిన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మోదుగు చెట్టుని మనం మామూలుగా పరిశీలిస్తే ఏంటంటే వాటర్ ఉన్నా లేకపోయినా కూడా అది బతికి ఉంటుందండి. అంటే ఏ కండిషన్లో అయినా కూడా మోదుగు చెట్టు చనిపోదు అనమాట. ఒకసారి ప్లాంటేషన్ చేస్తే ఒకవేళ అది మొత్తం కిందకంట కట్ చేసినా కూడా దాని వేరుని బట్టుకుని మళ్ళీ మొక్కలు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయండి. దీనికి అసలు చావే లేదు, దాని చావు లేవు. మెయిన్ తిప్పతీగ ఎలాగో ఇది కూడా అంతే. నేను గత 8 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కామన్గా ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటే అది ఎక్కువ క్రానిక్ కాకుండా అంటే పూర్తిగా మరి ఇంకా పెరగకన్నా అక్కడితో స్టాప్ చేసేస్తుందండి. పెరగకన్నా అంటే దీర్ఘకాలం అంటే ప్రాబ్లం దీర్ఘంగా బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరీ క్రానిక్ అవ్వకన్నా ఇబ్బంది లేకుండా చేస్తుంది. మన యోగా ఇన్స్టిట్యూట్లో కొంతమందికి వస్తూ ఉంటారండి, కొంతమంది కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లంతో వస్తారు. వాళ్ళు చాలా హాస్పిటల్ తిరిగి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఈ మోదుగు టీని ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మామూలుగా అంటే మీరు రాక ముందు నుంచే కనుక మనం అలవాటు చేసుకుంటే వచ్చే అవకాశమే ఉండదు కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నారు కదా. నిజంగా ఏ వయసు వాళ్ళ నుంచి ఇది అలవాటు చేసుకోవచ్చు? ఈ వయసు ఆ వయసు అని ఏం లేదండి. మన పిల్లలకైతే ఏంటంటే అట్లీస్ట్ నెలకు 2 సార్లు అయినా మోదుగాకులో భోజనం పెట్టడం. ఓకే, ఈ మోదుగు పువ్వులతో నలుగు పిండి కింద కూడా చేసుకుంటారండి. అంటే మోదుగు పువ్వులు 100 గ్రాములు తీసుకుని బిర్యానీ ఆకు, మన పెసలు కానీ శనగలు కానీ దాంట్లో కలిపి నలుగు పిండి కింద అప్లై చేసుకునే వాళ్ళు ఏంటంటే ఈ శరీరంలో ఉండే కాంతి పెరుగుతుంది, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు, మన సన్లైట్ నుంచి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయని తగ్గుతాయని కూడా వాడతారు. ఇది వచ్చేసి దీని యొక్క చిగుళ్ళని ఈ తెలంగాణ ప్రాంతంలో కొంతమంది ఫ్యామిలీస్లో 5th మంత్ క్యారింగ్లో కూడా ఇది ఆవు పాలలో చిగుళ్ళు మరగబెట్టేసి ఫిల్టర్ చేసి తాగుతారండి. మోదుగు చిగుళ్ళు. ఈ మోదుగు చిగుళ్ళు తాగటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చాలామంది మనకి సాఫ్రాన్ అని పిల్లలు గ్లో రావడానికి వాడుతూ ఉంటారు, అది ఒరిజినాలిటీ రావట్లేదు. ఇది నేను ఏంటంటే అది ఎంతవరకు నిజం అన్నది తెలుసుకోవడంలో ఒక 2-3 ఫ్యామిలీస్ నేను అడిగాను అనమాట. వాళ్ళు తాగడం కూడా నేను చూశాను అనమాట. వాళ్ళు 5th మంత్లో ఇస్తారంతే, ఒక రోజు ఇస్తారంతే, ఒకటే రోజు ఇస్తారు. దానివల్ల ఏంటంటే 9th మంత్లో జాండీస్ అయ్యి రావని కూడా వాళ్ళకి నమ్మకం. పిల్లలకి కొంతమంది పుట్టిన వెంటనే జాండీస్ రావడం ఇట్లాంటివి ఉంటాయి కదండి. కొంతమంది ప్రతి మంత్ కూడా 5th మంత్ కానీ ప్రతి మంత్ కూడా ఇస్తారండి. ఎవ్రీ మంత్ ఒకసారి ఇస్తారు. దానివల్ల ఏంటంటే మొత్తం పుట్టే బేబీకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావని వాళ్ళు ఇస్తారు. పుట్టిన పిల్లలు కలపాల్సి ఉంటుంది, ఓన్లీ చిగుళ్ళు నాటు ఆవుపాల్లో మరగబెట్టి ఫిల్టర్ చేసి తాగిపిస్తారండి. అది శాస్త్రీయంగా ఎప్పుడు చేస్తారు. దాంతోపాటు పిల్లలు కూడా మంచి గ్లోగా పుడతారండి, రంగు బాగుంటారు. దాని విధంగా ఇప్పుడు చూడండి, మోదుగు పూలు మామూలుగా బిఫోర్ ఒక 1/2 గంట ముందు వేసామండి నేను. ఇప్పుడు ఈ మోదుగు పూలు అండి ఎట్లా ఉంటాయి అంటే సంవత్సరం పొడినా దొరుకుతాయి, ఇంకా కొంచెం లేట్ అయ్యే కొలిది కలర్ మారుతూ ఉంటాయండి అంతే. అంటే స్టోర్ ఎక్కువ ఇప్పుడు 2 months అయ్యిందండి కలెక్ట్ అయ్యి, అందుకు ఈ కలర్ లో ఉంటాయి. తర్వాత కొంచెం కలర్ తగ్గుతాయి కానీ దాంట్లో ప్రాపర్టీస్ ఏం పాడవండి ఇవి. అంటే ఇప్పుడు మనకు కలర్ వస్తేనే అందులో ప్రాపర్టీస్ ఉన్నట్టుగా, అంటే కొంతమంది అప్పుడు కూడా అదే కలర్ వస్తాయి. ఇప్పుడు ఈ కలర్ ఉన్నాయి కదా, కొంచెం కలర్ కొంచెం తగ్గుతాయి ఎట్లయినా 2-3 months తర్వాత ఇదే కలర్ వస్తాయండి. మనం పొడి చేసి కూడా పొడి నీళ్ళలో కలుపుకొని మిక్సీ కొట్టేసుకుని కూడా చేసుకోవచ్చు. మనకి అంటే కొన్ని బాడీస్కి సూట్ అవ్వేమో అన్న ఉద్దేశంతో సోంపు వేస్తామండి. దాంట్లో మళ్ళీ సోంపు వేసుకోవాలా? సోంపు వేస్తాం అంటే డైజెషన్ బాగా అబ్జార్ప్షన్
బాగా అవుతుంది. ప్లస్ ఏ బాడీకైనా కూడా తత్వాన్ని బట్టి కలుస్తుందని సోంపు వేస్తామండి. అంటే మోదుగు పువ్వు నీళ్ళలో వేసినప్పుడు ఈ సోంపు కూడా కొంచెం సోంపు యాడ్ వేసి చేసుకుంటే మరగబెట్టేసుకుని సరిపోతుంది. ఫిల్టర్ చేసి మరగబెట్టాలా రెండు కలిపి? ఇప్పుడు మనం ఇక్కడ వేడి నీళ్ళు తీసుకున్నామండి. వేడి నీళ్ళలో మనం ఈ మోదుగు పూలు ఒక 3 పువ్వులు వేస్తామండి. ఇట్లా ఓకే వేసిన తర్వాత ఈ సోంపు మనకు 3 వేళ్ళకి వచ్చినంత వేస్తాము. ఇది రఫ్ చేసేసుకోవచ్చు. ఓకే చూడండి ఫ్లవర్స్ వేసాము. ఇది ఈ స్పూన్తో కలుపుతుండగానే కలర్ వచ్చేస్తుందండి. మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటే మరగబెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ హాట్ వాటర్ లో వేసుకొని మూత పెట్టేసుకుని అవసరం లేదా? ఇంకా అవసరం లేదండి. హాట్ వాటర్లో వేసేసుకుని ఇట్లా మూత పెట్టేసుకుని పొద్దున్నే ఫిల్టర్ చేసి తాగొచ్చండి. నైట్ పెట్టుకుని పొద్దున్న తాగొచ్చు. నైట్ పెట్టి పొద్దున్న తాగొచ్చు. లేదా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవాలంటే ఇలా మరిగించి తాగొచ్చు. ఎంతసేపు మరిగించవచ్చు? 5 నిమిషాలు మరిగేటప్పుడు ఈ కలర్ లో మారిపోతాయండి. ఓకే ఈ కలర్ చూడండి అంత. అవును అవును. ఇప్పుడు మీరు చూస్తుండగానే కలర్ ఇప్పుడు మనం వేస్తుండగానే అది అలా కలర్ మారిపోతుంది. ఇది వరకు ఈ కలర్స్ లేని టైంలో హోలీకి కూడా దీని నుంచి కలర్ తయారు చేసుకునేవారండి. ఈ పువ్వులతో కలర్ తయారు చేసుకునేవారు. ఈ ఈ ఈ మోదుగా టీ వలన ఏం ఉపయోగాలు ఉంటాయంటే ఈ మధ్యకాలంలో చాలా మందికి ఈ కిడ్నీ ఒకేసారి సైజ్ తగ్గిపోవటం అలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారండి. తెలియకనే వస్తున్నాయి ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అండ్ కెమికలైజేషన్ అయిపోవడం వల్ల వస్తున్నాయి. ఇది మోదుపులు ఎలా తీసుకుంటాం వల్ల మనకి కిడ్నీని బాగా ఫిల్టర్ చేస్తుందండి. ఫిల్టర్ చేసి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఇది రిపేర్ చేసుకుంటుంది. కిడ్నీ ప్రొఫైల్ కొంతమంది పెరుగుతూ ఉంటాయి, 1.4 నుంచి 2కి వెళ్తూ ఉంటాయి. అలాంటి టైంలో కూడా ఇది మోదుగు పూలు పునర్నవ కలిపి డికాషన్ చేసి తీసుకుంటే చాలా ఫాస్ట్గా డీటాక్స్ పోయి మళ్ళీ ఆ స్టేజ్ నుంచి 0.9కి 1కి రావటం జరుగుతుందండి. ఇప్పుడు ఇది అంటే ఒకవేళ ఆల్రెడీ కిడ్నీ సమస్య ఉంది అని క్లియర్ అయిన వాళ్ళు ఎలా తీసుకోవాలంటే డైలీ తీసుకోవాలి? డైలీ 2 టైమ్స్ తీసుకోవాలండి. డైలీ 2 టైమ్స్ బ్రష్ చేసుకున్న తర్వాత ఒకసారి, సాయంత్రం భోజనానికి ముందు ఒకసారి తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా మందులు వాడితే దాంతో పాటు కూడా తీసుకోవచ్చు. ఇది మనం దట్టు సమ్మర్లో తీసుకుంటాం వలన యూరినరీ ట్రాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావండి. అంటే ఎంత ఒక 3 లీటర్ 4 లీటర్ వాటర్ తీసుకున్నా కూడా మనకి యూరిన్ అవుట్పుట్ రాదు చాలా మందికి. అంటే యూరిన్ ఫ్రీ కాదు, స్వెటింగ్ ద్వారా పోతూ ఉంటుంది. కాకపోవడం వల్ల ఏంటంటే యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఈ మోదుగు ఆకును కూడా మనం విస్తరాకు కింద వాడటం వలన మనకి డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా. ఇప్పుడు పొడి అన్నారు కదా, ఈ పువ్వుతో పొడి అని చెప్పి, అప్పుడు సోంపు అది రెండు పొడిలా చేసుకొని కూడా అప్పుడు మరిగించాలా, కలుపుకొని వేడి నీళ్ళలో డైరెక్ట్ గా తీసుకోవచ్చా? మనం మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి. లేదా సమయం లేని వాళ్ళని నైట్ వాటర్లో వేసేసి పొద్దున్న మూత పెట్టేస్తే ఫిల్టర్ చేసి కూడా తాగొచ్చండి. అలా తాగేయచ్చు. ఇది ఏంటంటే బాడీని మొత్తం అంతా డీటాక్సిఫై చేసి మెయిన్ కిడ్నీని హెల్దీగా ఉంచడంలో బాగా ఉపయోగపడుతుంది. యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ రావు. ఇది తాగిన వాళ్ళకి ఒంటి యొక్క ఛాయ బాగా పెరుగుతుందండి. గ్లోనెస్ బాగా పెరుగుతుంది. పెరగటం వల్ల ఈ మోదుపుని ఏంటంటే బాడీని చలవ చేసే గుణం ఉంటుందండి. దీనికి హీట్ని తగ్గించి చలవ చేసే గుణం ఉంటుంది. ఇది కొంతమంది మోదుగు పువ్వులు కూడా వాటర్లో వేసి స్నానం చేస్తారండి. బయట వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా కూడా నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది అన్నీ కూడా మనకి ఆయుర్వేదంలో ఈ యొక్క మోదుగు పంచాంగాలు ఉపయోగపడతాయి. మన పువ్వులు, వేరు, బెరడు ఇవన్నీ కూడా మనకి కాయలు, దీని యొక్క గింజలను ఏంటంటే డీటాక్సిఫికేషన్కి వాడతామండి. అంటే పిల్లలకి నులి పురుగులు పోవడానికి ఈ యొక్క మోదుగు గింజలు వస్తాయండి. ఇప్పుడు కాడి నుంచి ఈ గింజల్ని మరగబెట్టేసి ఫిల్టర్ చేసి తీసుకుంటాం వల్ల ఏంటంటే వాళ్ళకి వర్మ్స్ ఉంటాయి, ఇంటర్నల్ వర్మ్స్ కరెక్ట్గా 3 days తీసుకోగానే వర్మ్స్ అన్ని వెళ్ళిపోతాయండి. ఇది అందు గురించి మోదుగు చెట్టుకి ఇంత ప్రత్యేకత ఉంటది. చాలా మంది తెలియక నరికేస్తూ ఉంటారు, ఇది గమ్మని తెలియక. ఇది ఇంట్లో ఉంటే మనకి ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉన్నట్టే. దీన్ని కూడా హోమాల్లో కూడా మోదుగు కట్టిన కంపల్సరీ హోమాల్లో వాడతారండి. అది అందుకు మోదుగు పువ్వు ఏంటంటే ఈ సమ్మర్లో మనం తీసుకుంటాం వలన ఈ సమ్మర్లో మనకి కిడ్నీ సరిగ్గా ఫిల్టర్ కాదండి ఎంత వాటర్ తీసుకున్నా. అందు గురించి ఇది కిడ్నీని ఫిల్టరైజేషన్ చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా నివారిస్తూ యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ రానివ్వదు. ఎండ వల్ల ఉండే తాపాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఎండాకాలం ఎలాగో వడదెబ్బల సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే ఒంట్లో వేడి బయట వేడికి తట్టుకోలేక మీరు అన్నట్టు యూరిన్ ఫ్రీగా లేకపోవటము, వడదెబ్బ తలగటం ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇది మంచిగా యూజ్ అవుతుంది. నేను
సోంపు కూడా చెప్పాను కదండి, డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంచుతుంది. అవును. ఇంకా కావాలంటే దీంట్లో కండ చక్కెర కూడా కలుపుకోవచ్చు. అంటే కొంతమంది డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు కదా, అన్న ఉద్దేశంతో ఈ 2 ఇంగ్రీడియంట్స్ చెప్పాము. లేని వాళ్ళు కొంచెం పటిక బెల్లం ఉంటుంది కదా, పటిక బెల్లం కలుపుకోవచ్చు. డయాబెటిక్ లేని వాళ్ళు కలుపుకోవచ్చు. అంటే మనం ఇలా మనం ఏంటంటే మనం ఏదో షర్బత్తులు తాగుతాం, దానికంటే న్యాచురల్ గా మనకి హెల్త్ బెనిఫిట్ వస్తుందండి దీనివల్ల. అంటే ననారి షర్బత్ తాగుతారు, దాంతో పాటు ఇది ఒక భాగం కింద యాడ్ చేసుకోవచ్చు. అది ఎంత కూలింగ్ ఏజెంట్ చూపిస్తుంది, ఇది కూడా అంతే కూలింగ్ చూపిస్తుంది. ఆయుర్వేదిక్ దుకాణాల్లో అట్లా దొరుకుతుందండి ఫ్లవర్స్. మోదు ఫ్లవర్స్ అంటారు దీన్ని, పలాస అని పిలుస్తారు. పలాస అని పిలుస్తారు. ఇది మోదుగాకులు మీకు దుకాణాల్లో దొరుకుతాయి కదండి. మోదుగాకులు కూడా మనకి నెలకు 2 సార్లు తీసుకుంటాం వల్ల కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు దాంట్లో భోజనం తినడం వల్ల. ఓకే. ఇప్పుడు కొన్ని రకాలవి ఏమైనా తీసుకున్నప్పుడు మనకు వికారం వచ్చినట్టు అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా, తాగినప్పుడు అలాంటి ఎటువంటి వికారాలు ఉండవండి. ఎందుకంటే నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి చాలా మందికి ఇవ్వటం జరిగిందండి. అందువల్ల ఎటువంటి వికారాలు అయితే ఉండవు. ఇది సేఫేనండి. ఒళ్ళో కూడా చాలా విరివిగా వాడతారు దీన్ని. ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది, అంటే ప్రాచుర్యం లేకపోవడం తగ్గిపోయింది. ఇదైతే ఈ విధంగా మనం కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు దీన్ని ఒకటి యాడ్ చేసుకుంటే దీని పనితీరే వేరే ఉంటుందండి. ఓకే. థ్యాంక్ యూ అండి. నిజంగా మోదుగ టీ అనేది వింటున్నాం కానీ అసలు దానివల్ల ఎటువంటి ఉపయోగాలు తెలుసుకుంటేనే కదా ఎవరైనా వాడేది. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి. నమస్తే.